నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం రేవంత్ రెడ్డి ఈవేళ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. ఆయా జిల్లాల్లో ఈవేళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పొంగుతున్న నదులు, వాగుల వైపు ప్రజలు వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం రేవంత్ రెడ్డి ఈవేళ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. ఆయా జిల్లాల్లో ఈవేళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పొంగుతున్న నదులు, వాగులు వైపు ప్రజలు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దాదాపుగా అనేక ప్రాంతాల అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ సర్వే ఉంది, వివరాలేంటి? జ్యోతి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో వరదలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు, కాలువలన్నీ కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యం కనిపిస్తోంది. మొత్తానికి భారీ వర్షాలు అయితే తెలంగాణ జిల్లాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి మెదక్, ఈ 3 జిల్లాల్లో వర్షం ప్రభావం విపరీతంగా ఉంది. ఇక మరి ఈ దీంట్లో కామారెడ్డి పట్టణంలో పూర్తిగా పలు కాలనీలు నీట మునిగిపోవడమే కాకుండా జలమయమయ్యాయి. సో మొత్తానికి ఆ వరద ప్రభావం అయితే కామారెడ్డి జిల్లాలో తీవ్రంగా ఉంది. సో ఓవరాల్గా మనకు పొందిన రిపోర్ట్స్ ప్రకారం అయితే చూసుకున్నట్టు అయితే ఇక నిర్మల్ జిల్లాలో మరి 17 సెంటీమీటర్ల వర్షం, అంటే దీంట్లో ప్రభుత్వం అందించిన గణాంకాల ప్రకారం అయితే 170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నిన్నటి వరకు చూసుకున్నట్టయితే. అదే క్రమంలో అత్యధికంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అలాగే ఆర్గొండ గ్రామంలో మాత్రం 431 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం. అంటే ఓవరాల్గా 43 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే ఈ వర్షం తీవ్రత ఎంత ఉంది, దాని కారణంగా వస్తున్న వరద ఎలా ఉందనేది కూడా మనం చూడొచ్చు. ఇక పోచంపాడుకు సంబంధించి మరి ఆనకట్టపై నుంచి కూడా రిజర్వాయర్ ఆనకట్టపై నుంచి కూడా వరద పొంగి పొర్లడం మనం చూడొచ్చు. దీంట్లో 140 సంవత్సరాల తర్వాత ఇలాంటి దృశ్యాలు చూడడం జరిగింది. సో దీంట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో ఒకవైపు మరి జూలైలో వర్షాలు లేవు, పంటలు ఎండిపోతున్నాయని రైతులు కూడా కొంత అనావృష్టి కారణంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరి ఆగస్టు నెలలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకైతే పంట పొలాలు పూర్తిగా నీట మునిగే పరిస్థితి ఈ అతివృష్టి కారణంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి వర్షాకాలంలో మరి ఒకవైపు అనావృష్టి, మరొక వైపు అతివృష్టి కురుస్తుండడంతో రాష్ట్రంలో మరి లక్షలాది ఎకరాల్లో పంట మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి కూడా ఉంది. సో దీంట్లో ప్రభుత్వం అప్రమత్తమైంది, జిల్లా కలెక్టర్లను కావచ్చు అలాగే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది. ఇక రంగంలోకి కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దింపుతుంది. పలు గ్రామాల్లో కొంతమంది ఆ గ్రామస్తులు కూడా వరదల్లో చిక్కుకుపోవడం కావచ్చు, తండాల్ లాంటి విలేజుల్లో కూడా మరి చాలామంది చిక్కుకొని పోయి ఉన్న నేపథ్యంలో వాళ్ళని రక్షించే రక్షణ సహాయ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇక నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఆ వరదలకు చిక్కుకొని పోయిన కొంతమంది యువకులను కూడా కాపాడేందుకు కేంద్ర మరి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఫోన్ చేయడం కావచ్చు. సో ఆ రంగంలోకి ఈ హెలికాప్టర్లను కూడా పంపించాలని కోరడం కావచ్చు. సో మొత్తానికి మరి ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్ష ప్రభావం అయితే చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. 43 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే నిజంగా ఆ వర్షం ఎంత బీభత్సంగా ఉంటుందో మనం చూడొచ్చు. చాలా చోట్ల మరి ఆ రోడ్లు కట్ అయిన పరిస్థితి. అదే క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, తర్వాత మెదక్ జిల్లాలో కావచ్చు, చాలా చోట్ల రోడ్లు కట్ అయిన పరిస్థితి మనం నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మరి వరద ప్రభావానికి రైల్వే లైన్లు కూడా దానికి సంబంధించిన అంశంలో పెగిపోయిన పరిస్థితి. అలాగే రోడ్లు కూడా జాతీయ రహదారిపై కూడా సెంటీమీటర్ల స్థాయిలో వర్షం మరి పారడం కావచ్చు, దాంట్లో వరద నీరు పారుతున్న నేపథ్యంలో సో ఇక కొన్ని జిల్లాలకైతే ఈ రహదారికి సంబంధించిన వాహనాలకు మరి రాకపోకలు కూడా కట్ అయినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో మరి యూరియా కోసం ఎక్కడికక్కడ మరి క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో కేంద్రం నుంచి యూరియా రాలేదు, తర్వాత మరి సకాలంలో మీరు అడగలేదని చెప్పి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఒకవైపు రాజకీయ విమర్శలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మరొక వైపు కూడా మరి వరదలు అయితే రైతులను నట్టేట ముంచాయని చెప్పుకోవచ్చు. దీంతో ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా మరి చాలా కాలనీలోకి నీళ్లు రావడం కావచ్చు, వరద నీరు అకస్మాత్తుగా రావడంతో కావచ్చు, తర్వాత కామారెడ్డిలో ఇదొక క్లౌడ్ బరస్ట్గా కూడా మనం అభివర్ణించవచ్చు. కామారెడ్డిలో పలు కాలనీలు నీట మునిగిపోయాయి, దాంట్లో చాలా వాహనాలు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. సో ఆ వరద ప్రవాహంలో మరి మొత్తానికి ఆ వరద తాకిడి కూడా మరి చాలామంది నిరాశ్రయులయ్యారు, కొంతమంది చనిపోయినట్టు కూడా సమాచారం అందుతోంది. ఇదే క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, అలాగే జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు అంతా కూడా క్షేత్రస్థాయిలో మరి ఎక్కడికక్కడ రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. మరొక 2 రోజులు కూడా వర్షం ప్రభావం తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో సో ఈ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ సర్వే చేయడానికి కూడా మరి వెళ్తారని సమాచారం అందుతోంది. ఇదే క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మరి ఈ వర్షం ప్రభావం ఉండడంతో సో ఈ 4 జిల్లాల్లో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో మంత్రులతో కలిసి మరి ఏరియల్ వ్యూ సర్వేకు వెళ్తారు. సో దీంతో మరి నష్టం అంచనా వేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే రక్షణ చర్యలు చేపట్టేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ మరి ప్రజలను అప్రమత్తం చేసేందుకు మరి ప్రభుత్వం కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్లను కూడా, టెలిఫోన్ హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తానికి ఆ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. సో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు కూడా పర్యవేక్షిస్తున్నారు. సో జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మరి టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ మరొక 2 రోజులు వర్షాలు కురుస్తున్నాయనే ప్రచారం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అదే క్రమంలో సహాయ చర్యల కోసం మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలి. సో షబ్బీర్ అలీ కూడా కాసేపటి క్రితం ఒక వీడియో సందేశం పంపించారు. ఆయన కూడా నిజామాబాద్లో మరి ప్రభుత్వ సలహాదారుగా అక్కడ నిజామాబాద్లో ఉండి సో మొత్తానికి ప్రజలంతా కూడా మరి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎవరికైనా ఆపద సంభవించిన సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులకు కూడా సమాచారం అందించాలి. సో దాంట్లో మరి పునరావాసం కోసం కూడా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కూడా మరి ఆయన సూచించారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో వర్షాభావం తీవ్రంగా ఉండడంతో ఇక ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రభుత్వ అధికారులను, కలెక్టర్లను, ఎస్పీలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. సో దీంట్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మరి ఇటు జంతువులు కావచ్చు, అలాగే మనుషులు కావచ్చు, ఎవరు కూడా వరదల్లో చిక్కుపోకుండా సో కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొట్టమొదటగా ప్రాణ నష్టం జరగకుండా మరి ఖచ్చితంగా సహాయక చర్యలు తీసుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం తర్వాత ఆస్తి నష్టం కావచ్చు, తర్వాత పంట నష్టంపై కూడా అంచనా వేసి ఖచ్చితంగా రైతులకు కావచ్చు, తర్వాత ప్రజలకు జరిగిన నష్టాన్ని కూడా పూడ్చివేస్తామని చెప్పడం కూడా మనం చూడొచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక